హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మన ఛానల్లో ఎప్పుడూ మనం సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీస్ వినలేదు కదండి. అందుకనే ఒక వారం రోజులు అవి ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి మీకు బాగా నచ్చిన వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. మరి మొదలు పెట్టేద్దామా? కథ హత్య కాదా, రచన మొండెపు ప్రసాద్ గారు. జూలై 8వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో రాంబాబు, అతని భార్య రజని, వారి కోడలు లతను అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఏమైందని డ్యూటీ డాక్టర్ అడిగాడు. 2 రోజుల నుండి వాంతులు లూజ్ మోషన్లో అవుతున్నాయి. ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాప్లో అడిగి మందులు వేశాము. కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రాల్ తాగించాము, కానీ తగ్గలేదు. ఈరోజు బాగా నీరసమైపోయి నడవలేకపోతోంది. అందుకని అంబులెన్స్లో తీసుకొచ్చాము అని రజని చెప్పింది. కడుపులో నొప్పిగా ఉందా అంటూ డాక్టర్ లతను అడిగాడు. 2 రోజుల క్రితం అత్తయ్య గారు చిల్లీ మష్రూమ్ చేశారు. అది తినిన 2 గంటల తర్వాత కడుపు నొప్పి ప్రారంభమైంది. ఇంకో గంట తర్వాత నుండి వాంతులు, లూజ్ మోషన్లు మొదలయ్యాయి అంటూ లత చాలా తక్కువ వాయిస్లో లేని ఓపిక తెచ్చుకొని చాలా కష్టంగా చెప్పింది. మీకు మష్రూమ్ పడదా అని డాక్టర్ అడిగారు. తనకి మష్రూమ్ అంటే చాలా ఇష్టం, చాలాసార్లు తింటుంది. ఎప్పుడూ ఇలా అవ్వలేదు. కాబట్టి వాంతులు, లూజ్ మోషన్లకు కారణం చిల్లీ మష్రూమ్ తినడం కాదు, మరేదైనా కారణం కావచ్చు. పరీక్షించండి డాక్టర్ అంటూ రజని చెప్పింది. నేను మష్రూమ్స్ చాలాసార్లు తిన్నాను, లత చాలా కష్టంగా మాటలు తడబడుతూ చెప్పింది. కంటి కదలికలు, మాట్లాడడం, శరీరాన్ని కదిలించే సామర్థ్యాలను తెలిపే గ్లాస్కోగోమా స్కేల్ చాలా తక్కువగా ఉండడం వలన డాక్టర్ లతను వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. 2 రోజుల తర్వాత 10వ తేదీ ఉదయం 3 గంటలకి తీవ్రమైన గుండెపోటు వచ్చి లత చనిపోయింది. లత హాస్పిటల్లో చనిపోయిన విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు వచ్చి ఆమె అత్తమామలే ఏదో విషం ఇవ్వడం వల్లనే ఆమె చనిపోయి ఉంటుందని గొడవ చేశారు. తమ కూతురి శవాన్ని అత్తమామలకు ఇవ్వద్దని డాక్టర్లకు చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ కూతురి చావుకి ఆమె అత్తమామలే కారణమని కంప్లైంట్ చేశారు. అత్తమామలకు లతను చంపవలసిన అవసరం ఏమిటి అని ఎస్ఐ అడిగాడు. రాంబాబు, రజని వాడి కొడుక్కి మేనరికం చేయాలనుకున్నారు. ఆ సంబంధం చేస్తే కోట్ల ఆస్తి వస్తుందని ఆశపడ్డారు. కానీ అతను మా అమ్మాయిని ప్రేమించి 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి అతని తల్లిదండ్రులు లతను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము నిన్ను ఈ ఇంటి కోడలుగా ఎప్పటికీ అంగీకరించమని, నువ్వు చనిపోతేనే కానీ మా ఇంటికి పట్టిన శని వదలదని వాళ్ళ అబ్బాయి ఇంట్లో లేనప్పుడు లతతో చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి ఊర్లో లేడు కాబట్టి లతకు ఏదో విషం పెట్టి ఉంటారు అంటూ లత తల్లి చెప్పింది. వాళ్ళ దగ్గర నుండి కంప్లైంట్ తీసుకుని ఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి రాంబాబు, రజనీల్ని విచారించాడు. చంపాలని ప్రయత్నించుంటే లతని హాస్పిటల్కి తీసుకొచ్చే వాళ్ళం కాదు కదా. హాస్పిటల్కి తీసుకురాకుండా ఇంట్లోనే ఉంచి ఉంటే ఇంకా ముందే చనిపోయేది కదా అంటూ రజని కోపంగా చెప్పింది. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు అని ఎస్ఐ అడిగాడు. 5 రోజుల క్రితం ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. లత చనిపోయిన విషయం చెప్పగానే బయలుదేరాడు. ఇంకో గంటలో వచ్చేస్తాడు అంటూ రాంబాబు చెప్పాడు. లత శవాన్ని పోస్టుమార్టం చేయడానికి ఏర్పాట్లు చేయమని ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్పాడు. 2 రోజుల నుండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. హాస్పిటల్లో ఉండగానే గుండెపోటు వచ్చి చనిపోతే ఆ మరణాన్ని కూడా హత్యేమో అని అనుమానించి శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మళ్ళీ కుట్టి మాకు అప్పగిస్తారా అంటూ రజని పోస్టుమార్టం చేయడానికి అభ్యంతరం చెప్పింది. కూతురు చనిపోయిందన్న బాధతో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. హత్య అని అనుమానించడానికి ఏమాత్రం అవకాశం లేకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా చనిపోయిన మా కోడలి శవాన్ని అనవసరంగా ముక్కలు ముక్కలుగా కోయడం మాకు ఇష్టం లేదు అంటూ రాంబాబు కూడా పోస్టుమార్టం చేయడానికి అభ్యంతరం చెప్పాడు. లత తల్లిదండ్రులు ఆమె చావుకి మీరే కారణమని కంప్లైంట్ ఇచ్చారు. అవునో కాదో వెరిఫై చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి పోస్టుమార్టం చేయక తప్పదు అంటూ ఎస్ఐ చెప్పాడు. 2 రోజుల తర్వాత 11వ తేదీన పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో లివర్, కిడ్నీలు, పెద్దపేగు మరియు చిన్నపేగుల్లో ఎమానిటిన్ అనే పాయిజన్ ట్రేసెస్ ఉన్నట్టు, పాయిజనస్ టాక్సిక్స్ వలన లివర్ మరియు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, ఫలితంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సిండ్రోమ్ డెవలప్ అయిందని, ఫైనల్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి లత చనిపోయిందని రిపోర్ట్ చేయబడింది. రిపోర్ట్ చదివిన తర్వాత కానిస్టేబుల్ ఎస్ఐతో మష్రూమ్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి లత చనిపోయింది సార్ అన్నాడు. ఇంతకుముందు జరిగిన గొడవల వలన లతను ఆమె అత్తమామలు పాయిజన్ పెట్టి చంపి ఉంటారని ఆమె పేరెంట్స్ అనుమానపడుతున్నాడు అన్నాడు. ల్యాప్టాప్లో మష్రూమ్ పాయిజనింగ్ గురించి ఆర్టికల్స్ చదువుతున్న ఎస్ఐ
కావచ్చు. ఫ్రీక్వెంట్గా మష్రూమ్స్ తినే లతకు ఆ రోజు మాత్రమే మష్రూమ్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అయ్యింది? రాంబాబు రచనీలకి ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఆ చిల్లీ మష్రూమ్ తినలేదా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని తెలిసి తినలేదా? లేక మష్రూమ్స్ అంటే ఇష్టం లేక తినలేదా? ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని తెలిసి తినలేకపోయి ఉంటే వాళ్ళకి ఆ విషయం ఎలా తెలుసు? లత పేరెంట్స్ అనుమానించినట్లే వాళ్లే దానిలో పాయిజన్ కలిపారా? ఈ ప్రశ్నలకి జవాబులు తెలిస్తేనే కానీ ఇది హత్య కాదా అనే విషయం కన్ఫర్మ్ చేయలేము అని చెప్పాడు. మష్రూమ్స్ పాయిజనింగ్ గురించి ఆర్టికల్ చదవడం ముగించిన ఎస్ఐ కానిస్టేబుల్ని తీసుకుని రాంబాబు ఇంటికి వెళ్ళాడు. మష్రూమ్ తినడం వల్ల మీ ఇద్దరికి ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవ్వలేదో, మీ బాడీలో మష్రూమ్ ట్రేసెస్ ఉన్నాయో లేవో టెస్ట్ చేయిద్దామని వచ్చాను అన్నాడు రాంబాబు రజనీలతో. ఆ రోజు మేము చిల్లీ మష్రూమ్ తినలేదు. రాంబాబు రజని ఇద్దరూ ఒకేసారి చెప్పారు. ఎందుకు తినలేదు అని అడిగాడు. మేము ముసలివాళ్ళం కదా, ఈ వయసులో మష్రూమ్స్ అరగవని తినము. కొడుకు కోడలు కోసం మష్రూమ్స్ పన్నీరు వంటివి వండుతాము. మా ఇద్దరి కోసం ఆకుకూరలు కాయగూరలు వండుకుంటాము అని రజని చెప్పింది. మష్రూమ్స్ వల్లనే ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందని నా అనుమానం. ఆ మష్రూమ్స్ ఎక్కడ కొన్నారు అని అడిగాడు. ఈ రోడ్డు చివరన ఉన్న నీడ్స్ సూపర్ మార్కెట్లో అని రజని చెప్పింది. బిల్లుందా అని అడిగాడు ఎస్ఐ. ఉంది అని చెప్పి రజని బెడ్రూమ్లోకి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి దానిలోని బిల్ తీసి ఎస్ఐకి ఇచ్చింది. లత మష్రూమ్ తినిన రోజు అంటే 6వ తేదీ ఉదయం ప్యాక్ చేసి ఉన్న మష్రూమ్ కొన్నట్లు ఆ బిల్లో ఉంది. ఆ బిల్ని వెరిఫై చేసిన ఎస్ఐ ఆ రోజు సూపర్ మార్కెట్లో మష్రూమ్స్ మాత్రమే కొన్నారా, వేరే ఐటమ్స్ ఏమీ కొనలేదా? బిల్ అంత భద్రంగా ఎందుకు దాచారు అని అడిగాడు. లతకి ఇష్టమైన మష్రూమ్ స్నాక్ చేద్దామని నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను కాబట్టి మష్రూమ్స్ మాత్రమే కొన్నాను. మరో ఐటమ్ ఏమీ కొనలేదు. నేను ఒంటరిగా వెళ్ళి కొన్నాను కాబట్టి బిల్ నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను అని రజని చెప్పింది. ఆ షాప్లో కొన్న మష్రూమ్స్ వల్లనే లతకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని నా అనుమానం. వాటిలో కొన్ని మష్రూమ్స్ ఏమైనా మిగిలి ఉంటే ఇవ్వండి, టెస్ట్కి పంపుతాను అని ఎస్ఐ అడిగాడు. చూస్తాను అని చెప్పి రజని ఫ్రిడ్జ్ వద్దకెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా కనబడుతున్న మష్రూమ్ ప్యాకెట్ ఎస్ఐకి ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తోంది. ఆమె వెనకే ఫ్రిడ్జ్ వద్దకెళ్ళిన ఎస్ఐ కొన్న మష్రూమ్ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా అలాగే ఉందేంటి అని అడిగాడు. ఆమె ప్యాకెట్ తీసి అతనికిచ్చి ఇది ఆ ప్యాకెట్ కాదు, అంతకు ముందుదో తర్వాతదో కొనిందై ఉంటుంది అంటూ తడబడుతూ చెప్పింది. ఆ ప్యాకెట్ను చేతిలోకి తీసుకొని పరీక్షించి ప్యాకింగ్ డేట్ ప్రకారం ఇది మీరు మష్రూమ్ కొనిన రోజుకి ముందు రోజు అంటే 5వ తారీఖున ప్యాక్ చేయబడింది కాబట్టి అంతకు ముందు కొని ఉండే అవకాశం లేదు. అయినా ఇంట్లో మష్రూమ్స్ ఉండుంటే ఆ రోజు అంటే 6వ తేదీన మీరు కేవలం మష్రూమ్స్ మాత్రమే కొనడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళుండేవారు కాదు. కాబట్టి ఇది అంతకుముందు కొనింది కాదు. మీరు మష్రూమ్స్ కొనిన రోజు నుండి అంటే 6వ తేదీ నుండి లతకు వాంతులు లూజ్ మోషన్స్ అవుతున్నాయి. మీరు ఆ ప్రాబ్లంతో బిజీ కాబట్టి ఆ తర్వాత కొని ఉండరు. కాబట్టి ఇది మీరు ఓపెన్ చేయకుండా ఆ రోజు చిల్లీ మష్రూమ్ ఎలా వండారు అని ఎస్ఐ అడిగాడు. నాకు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆ రోజు నేను మష్రూమ్స్ కొన్నాను, మీరు బిల్లు కూడా చూశారు. ఆ రోజు నేను చిల్లీ మష్రూమ్ చేశాను, లత కూడా చిల్లీ మష్రూమ్ తిన్నది అని చెప్పింది. మళ్ళీ ఈ మష్రూమ్ ప్యాకెట్ ఫ్రిడ్జ్లోకి ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావటం లేదు అని రజని చెప్పింది. ఆ రోజు వండిన చిల్లీ మష్రూమ్ కొంచెం ఏమైనా మిగిలి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఇవ్వండి, టెస్ట్కి పంపుతాను అని ఎస్ఐ అడిగాడు. లతకి మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. ఆ రోజు రైస్ తినకుండా వండిన చిల్లీ మష్రూమ్స్ మొత్తం తినేసింది అని రజని చెప్పింది. పొరపాటును ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయారేమో, ఒక్కసారి వెతకండి అని ఎస్ఐ చెప్పాడు. అతని ఎదురుగానే రజని ఫ్రిడ్జ్ అంతా ఎతికి చూసింది. దానిలో చిల్లీ మష్రూమ్ కొంచెం కూడా లేదు. మీ ఎదురుగానే ఫ్రిడ్జ్లోని గిన్నెలన్నీ బయటకు తీశాను, చిల్లీ మష్రూమ్ కొంచెం కూడా లేదు అని చెప్పింది. మీరిద్దరు మొబైల్ ఫోన్లు అంటూ ఎస్ఐ అడిగాడు. తమ కూతురు చనిపోయిందన్న బాధలో లత తల్లిదండ్రులు ఏదేదో ఊహించుకొని కంప్లైంట్ ఇస్తే ఎటువంటి ఆధారం లేకుండానే మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా అంటూ రాంబాబు అడిగాడు. లతను మీరు చంపి ఉంటారని ఆమె తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. మీరు చంపలేదని నిరూపించడానికైనా మేము ఎంక్వైరీ చేయాలి, మీరు ఎంక్వైరీకి కోఆపరేట్ చేయాలి అంటూ ఎస్ఐ చెప్పి వాళ్ళ మొబైల్ ఫోన్లు తీసుకొని కానిస్టేబుల్తో కలిసి వెళ్ళిపోయాడు. దారిలో కానిస్టేబుల్, సార్ ఆ 2వ మష్రూమ్ ప్యాకెట్ ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అంటూ అడిగాడు. రజని 2 మష్రూమ్ ప్యాకెట్లు కొనుండాలి అని ఎస్ఐ చెప్పాడు. కానీ బిల్లో 1 మష్రూమ్ ప్యాకెట్ మాత్రమే కొన్నట్లుగా ఉంది కదా సార్ అన్నాడు. బిల్కి సంబంధించిన మష్రూమ్స్ ప్యాకెట్ ఫ్రిడ్జ్లోనే ఉంది
కానీ ఆవిడ చిల్లీ మష్రూమ్ చేసింది, లత తినింది. అంటే ఆవిడ మరో షాప్ నుండి మష్రూమ్స్ కొనింది, వాటితో చిల్లీ మష్రూమ్ చేసింది. ఆ మష్రూమ్స్ ఎక్కడి నుండి కొనిందో తెలుసుకుంటే ఇది హత్య కాదా అనే విషయం కనుక్కోవడానికి క్లూ దొరకచ్చు అంటూ ఎస్ఐ చెప్పాడు. అది ఎలా తెలుసుకోవాలి సార్ అన్నాడు. నీడ్స్ సూపర్ మార్కెట్లో మష్రూమ్స్ కొన్న రోజుకి వారం రోజుల ముందు, అంటే 6వ తేదీకి వారం రోజుల ముందు ఆమె మరెవరికైనా మష్రూమ్స్ కోసం ఆన్లైన్ పేమెంట్ చేసిందేమో వెరిఫై చేయాలి. ఆమె చేసిన డిజిటల్ పేమెంట్స్లో సూపర్ మార్కెట్లకి చేసిన పేమెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆ సూపర్ మార్కెట్లకు వెళ్ళి ఆ బిల్స్కి సంబంధించిన ఐటమ్స్ వెరిఫై చేసి వాటిలో మష్రూమ్స్ ఐటమ్స్ ఉంటే ఉన్నాయో లేవో వెరిఫై చెయ్యాలా అని అడిగాడు. సూపర్ మార్కెట్లో పాయిజనస్ మష్రూమ్స్ అమ్మరు. ఆమె తనకు తెలిసిన నమ్మకమైన వ్యక్తి దగ్గర నుండి కానీ వ్యక్తి ద్వారా కానీ కొని ఉంటుంది. ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ ఆమె కాంటాక్ట్ లిస్ట్లో ఉండుంటుంది. ఆమె కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న బంధువులు మరియు ఫ్రెండ్స్కి చేసిన పేమెంట్స్, చేసిన కాల్స్, వాట్సాప్ మెసేజ్లు వెరిఫై చేస్తే ఆ వ్యక్తి ఎవరనేది తెలియచ్చు. స్టేషన్కి వెళ్ళగానే ఆ పని స్టార్ట్ చేయండి అని ఎస్ఐ చెప్పాడు. 2 రోజుల తర్వాత అంటే 12వ తేదీన ఎస్ఐ కానిస్టేబుల్ను తీసుకొని రాంబాబు ఇంటికి వెళ్ళాడు. రజనీ మొబైల్ ఫోన్ ఆమెకు చూపించి, ఎస్ఐ, ఇది సూపర్ మార్కెట్లో మష్రూమ్ కొనడానికి వారం రోజుల ముందు మీరు గూగుల్లో చేసిన సర్చ్ హిస్టరీ. పాయిజనస్ మష్రూమ్స్ తింటే ఏమవుతుంది? పాయిజనస్ మష్రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి? పాయిజనస్ మష్రూమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇలాంటి విషయాలను ఎందుకు సెర్చ్ చేశారు అని అడిగాడు ఎస్ఐ. రజనీ వెంటనే సమాధానం చెప్పలేదు. చెప్పండి అని ఎస్ఐ మరోసారి అడిగిన తర్వాత, చిల్లీ మష్రూమ్ ఎలా చేయాలి అని సెర్చ్ చేస్తున్నప్పుడు కనపడితే ఇంట్రెస్టింగ్గా అనిపించి చదివాను అంటూ తడబడుతూ చెప్పింది. రవళి మీకు ఏమవుతుంది అని అడిగాడు ఎస్ఐ. ఏ రవళి అంటూ తడబడుతూ చెప్పింది. మారేడుమిల్లిలో ఉండే రవళి నా పిన్ని కూతురు చెల్లవుతుంది. రజనీ మొబైల్లో ఆమె చేసిన ఆన్లైన్ పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ హిస్టరీ చూపించి, ఎస్ఐ, సూపర్ మార్కెట్లో మష్రూమ్స్ కొనడానికి 5 రోజుల ముందు అంటే 1వ తేదీన రవళికి 1,100 రూపాయలు ఎందుకు పే చేశారు అని అడిగాడు. చెల్లి కదా, ఇద్దరం ఏవో పేమెంట్స్ చేసుకుంటూనే ఉంటాం. స్పెసిఫిక్గా ఆ 1,100 రూపాయలు ఎందుకు పే చేశానో గుర్తు రావడం లేదు అంది. ఎస్ఐ చిన్నగా నవ్వి, మీ ఎంటైర్ ఆన్లైన్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ హిస్టరీలో రవళికి చేసిన ఒకే ఒక్క పేమెంట్ 1వ తేదీన పే చేసిన 1,100 పే చేసి ఈ రోజుకి కేవలం 11 రోజులు మాత్రమే అయ్యింది. ఎందుకు పే చేశారో మీకు గుర్తు రాలేదంటే మీరు నిజం దాయటానికి ప్రయత్నిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది అన్నాడు ఎస్ఐ. రజనీ రవళి మధ్యలో జరిగిన వాట్సాప్ చాట్ ఆమెకు చూపించి, ఎస్ఐ, మీరు సబ్జెక్ట్ రాయకుండా ఎంత అని అడిగారు. కొరియర్ ఛార్జెస్తో కలిపి 1,100 అని ఆమె రిప్లై పెట్టింది. మీరు 1,100 ఆమెకు ఆన్లైన్లో పే చేసిన స్క్రీన్ షాట్ పెట్టారు. మరుసటి రోజు ఆమె మీకు పంపిన కొరియర్ రిసీట్ పోస్ట్ చేసింది. మీరు థ్యాంక్స్ అని రిప్లై పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఆమెకు 1,100 ఎందుకు పే చేశారు? కొరియర్ ద్వారా రవళి ఏం పంపింది అని అడిగాడు. పెద్ద వయసు కదా, గుర్తు రావడం లేదు. రవళికి ఫోన్ చేసి ఆమెకు గుర్తుందేమో కనుక్కోండి రవళికి ఫోన్ చేసి ఆమెకు గుర్తుందేమో కనుక్కోండి అన్నాడు ఎస్ఐ. నిన్నటి నుండి ఆమె ఫోన్ అందుబాటులో లేదు అంటూ రజని వెంటనే చెప్పింది. మీ ఫోన్ నా దగ్గర ఉంది కదా, ఆమెకు మీరెలా ఫోన్ చేశారు అని అడిగాడు. మా అబ్బాయి ఫోన్ నుండి చేశాను. ఫోన్ అందుబాటులో లేకపోతేనేమి, మనిషి అందుబాటులో ఉంటే సరిపోతుంది కదా అని ఎస్ఐ కానిస్టేబుల్తో జీపులో ఉన్న రవళిని తీసుకురండి అన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక రజని అయోమయంగా మొక్కపెట్టింది. ఆమె అయోమయం నుండి తేరుకోకముందే కానిస్టేబుల్ రవళిని వెంటబెట్టుకొచ్చాడు. ఆమెను చూసిన రజని నోట మాట రాలేదు. మీరు పాయిజనస్ మష్రూమ్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేసి అవి ఫారెస్ట్లో దొరుకుతాయని తెలుసుకొని మారేడుమిల్లిలో ఉంటున్న రవళిని కాంటాక్ట్ చేసి వాటిని పంపించమని అడగడం, ఆమె అడవిలో నుండి పళ్ళు గడ్డి తెచ్చే అమ్మే వారిని కాంటాక్ట్ చేసి పాయిజనస్ మష్రూమ్స్ తెప్పించి మీకు కొరియర్ చేయడం, అందుకు గాను మీరు ఆమెకు 1,100 ఆన్లైన్లో పే చేయడం, ఆమె మొత్తం వివరంగా చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికైనా నేరం అంగీకరిస్తారా? మీరు ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా అంటూ ఎస్ఐ రజనీని అడిగాడు. రజనీ ఇంకా మాట్లాడలేదు. లతను చంపడానికి కావాల్సిన పాయిజనస్ మష్రూమ్స్ రవళి ద్వారా తెప్పించినప్పుడు సూపర్ మార్కెట్ నుండి మళ్ళీ మష్రూమ్ ప్యాకెట్ ఎందుకు కొన్నారు
అని ఎస్ఐ అడిగాడు. మష్రూమ్ స్నాక్స్ తిని లత చనిపోయిన తర్వాత మష్రూమ్స్ ఎక్కడ కొన్నారని పోలీసులు అడిగితే నేను ఎప్పుడూ కొని సూపర్ మార్కెట్ నుండే కొన్నానని, వాటిని తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ జరిగితే నా తప్పు కాదని ప్రూవ్ చేయడానికి నీట్ సూపర్ మార్కెట్కి వెళ్ళి మష్రూమ్ ప్యాకెట్ కొని బిల్ నా హ్యాండ్ బ్యాగ్లో దాచాను. డబ్బులు పెట్టి కొనిన ఆ మష్రూమ్ ప్యాకెట్ను పడేయటానికి మనసొప్పక ఫ్రిడ్జ్లో పెట్టాను అని చెప్పింది రజని. ఆ మష్రూమ్ ప్యాకెట్టే మీ మీద అనుమానం కలిగించింది, మిమ్మల్ని పట్టించింది అని ఎస్ఐ ముగించాడు. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.